హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, బ్లౌజ్ ఫ్రంట్ నెక్ మోడల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్తో క్లియర్గా షూట్ చేశాను అనమాట. మ్యాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. అలానే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొత్త వ్యూవర్స్కి బూస్టప్ అవుతుంది అనమాట. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. అయితే ఇక్కడ నేను ఏం షాప్ చేస్తున్నానంటే, యాక్చువల్గా బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు మోస్ట్ వైరల్లో ఉంది కదా, ఈ నెక్ని డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్గా ఒక రెక్టాంగిల్ షేప్ వస్తుంది అనమాట బ్యాక్ నెక్. అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ కొంచెం నేను ఇది ఒక మోడల్ అనుకుంటే ఒక మోడల్ వచ్చింది. సో ఇంకా అందుకని ఓన్లీ నేను మీకు ఈ వీడియోలో ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ని. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో చూడండి, ఇట్లా మనము బక్రం క్లాత్ని అయితే తీసుకోవాలన్నమాట. అలానే నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్ వెడల్పు 4 ఇంచెస్, నెక్ డీప్ 7 ఇంచెస్. అలానే కింద కూడా 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. సెంటర్లో కూడా ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి 2.5 ఇంచులు మార్క్ చేసుకుందాము. అలానే ఈ వెడల్పు కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకుందాము. ఇక్కడి నుంచి ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి ఇట్లా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా మనం ఈ కార్నర్ పాయింట్ కంటే కొంచెం పైకి ఒక 1 ఇంచ్ పైకి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ చూడండి, నెక్ వెడల్పు 4 ఇంచెస్ కంటే ఒక 1/2 ఇంచ్ నేను పక్కకి ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇది డీప్ అయ్యింది అని అనిపిస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్క్ చేయకుండా మనం ఫస్ట్ మార్కింగ్ చేసిన ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచే మనం ఇట్లా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి నేను ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కావాలనే, ఎందుకంటే వైడ్ ఓపెన్ ఉంటే బాగుంటుందని ఒక 1/2 ఇంచ్ ఇట్లా పక్కకి మార్క్ చేశాను అనమాట. మీకు ఇంత వైడ్ వద్దు అని అనుకుంటే ఇక్కడతో కటింగ్ అనేది ఇట్లా చేసేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇట్లా షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం మనం ఒక లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ ఇది ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఇట్లా బకరం క్లాత్ని ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా, అయితే బకరం క్లాత్ని అటాచ్ చేసుకోవడానికి ఇలా మనం లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ సరిపోలేదని చెప్పేసి మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకున్నా. సో ఇప్పుడు ఈ బకరం క్లాత్ని ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఇది ఎలా అయితే ఉందో అలా మనము దీనికి స్టిచ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ సరిపోలేదు, పైన ఇంకొక ముక్క అటాచ్ చేస్తాను. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ సరిపోలేదని చెప్పేసి నేను ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా మనము నీట్గా పెట్టుకొని ఈ క్లాత్కి అటాచ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మనము క్లాత్కి జాయిన్ చేసుకున్న తర్వాత పక్కన
చిన్న కటింగ్ చేసేసుకోవాలి. అంటే కొంచెం క్లాత్ ఉంచుకోవాలన్నమాట, మరీ ఎక్కువ కటింగ్ చేసేసుకోకూడదు. ఈ క్లాత్ ఇట్లా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇట్లా మనం పెట్టి మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిల్చిన ఈ 1/2 ఇంచ్ క్లాత్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ క్లాత్ ఏం చేయాలంటే ఇట్లా బక్రం క్లాత్ మీద వేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలానే ఇప్పుడు లోపల కనిపిస్తున్న ఈ లైనింగ్ క్లాత్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కింద మనం చూడండి మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకొని, మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ వైపు పెట్టుకోవాలి. ఇక్కడ బుటీస్ మీకు తెలుస్తుంది కదా, రాంగ్ సైడ్ ఇట్లా మనం బుటీస్ ఉన్న వైపు, రాంగ్ సైడ్ ఉన్న వైపు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి, ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ షోల్డర్ని మాత్రమే జాయింట్ చేసుకోండి, మొత్తం షోల్డర్ని కాదు, ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే జాయింట్ చేసుకోండి. నెక్ వెడల్పు మనం ఎంత అనుకున్నాము, 4 ఇంచెస్ అనుకున్నాం కదా, అలాంటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా 4 ఇంచెస్ లెఫ్ట్ 4 ఇంచెస్ రైట్ పెట్టుకున్నారనుకోండి, జస్ట్ మీరు ఈ మార్కింగ్ వరకే స్టిచ్ చేసుకోవాలి, ఈ షోల్డర్ పాయింట్ స్టిచ్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకుందాము. అలానే ఇప్పుడు నెక్ని, అదే ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకొని, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కటింగ్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఏం చేయాలంటే మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మీకు ఒక గుర్తు ఉంటుంది సెంటర్ పాయింట్ అని చెప్పేసి, ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ లెఫ్ట్ 4 ఇంచెస్ రైట్ పెట్టుకున్నాం కదా. అలానే ఇప్పుడు ఒకసారి ఇట్లా బ్యాక్కి తిప్పుకొని సెంటర్ పాయింట్ మనకి ఇక్కడ చిన్న కటింగ్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే జస్ట్ అంటే మీకు ఆ సెంటర్ పాయింట్ అనేది తెలియడానికి నేనేం చేస్తున్నానంటే ఒక 6 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. క్లాత్ అనేది కింద జరగకుండా ఇలా స్టిచ్ వేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ స్టిచ్ని బయటికి తీసేస్తున్నాం. ఈ కుట్టు వేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లాత్ జరగదు, ఇంకొకటి వచ్చేసి సెంటర్ పాయింట్ మనకి ఆ కుట్టు దగ్గరికి వచ్చేసరికి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా, అయితే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బకరం క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే బకరం క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత అనేవి కుట్టుకొని పక్కన పెట్టుకోండి, ముందుగానే కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి. ఎందుకంటే ఈ బకరం క్లాత్ లోపలికి నేను ఇన్విజిబుల్ స్టిచ్ వేసేస్తున్నాను కాబట్టి ముందుగానే స్టిచ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మీరు ఇట్లా పెట్టండి, చూడండి ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు సెంటర్లోకి వస్తుందా లేదా అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడే కదా మనము థ్రెడ్స్ని ఫిట్టింగ్ చేసేది. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి థ్రెడ్ని ఇట్లా మనం కింద నుంచి థ్రెడ్ని ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు కొట్టాలి. అలానే మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కూడా మళ్ళీ మనము ఇంకొక థ్రెడ్ని ఇట్లా కింద నుంచి
ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ సైడ్ అనమాట ఇది. మీకు కనిపిస్తుందా కుట్టు? ఎగ్జాక్ట్గా మనకి కార్నర్ పాయింట్ దగ్గరికి, అదే సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చిందనమాట. ఈ షేప్ ఇట్లా సెంటర్ పాయింట్ దగ్గరికి వస్తే నెక్ మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇట్లా ఈ సెంటర్లో కనిపిస్తున్న ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బకరం క్లాత్ని ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ థ్రెడ్స్ని లోపల పెట్టి స్టిచ్ చేసాం కదా, ఈ థ్రెడ్స్ని ఇట్లా జస్ట్ మనం బయటకి లాగితే మీకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే, జస్ట్ మనం ఇట్లా పట్టుకొని లాగితే మీకు ఆ షేప్ అనేది ఇట్లా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది మీరు కుట్టేటప్పుడు ఏంటంటే ఈ బకరం క్లాత్ అనేది ఇట్లా పూర్తిగా బ్యాక్ సైడ్కి ఇట్లా తిప్పేసేసుకొని ఈ మెయిన్ క్లాత్ పైనే స్టిచ్ పడేటట్లు కుట్టుకోవాలి. ఇలా మనము దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. బ్యాక్ సైడ్కి తిప్పుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అటాచ్ చేసిన ఈ బకరం క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బట్టి మెయిన్ క్లాత్ కూడా మనము అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇట్లా వస్తుందన్నమాట నెక్. ఇది ప్రిన్స్ కట్ అనమాట. నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రిన్స్ కట్ని స్టిచ్చింగ్ చేసుకుంటాను, అదే ప్రిన్స్ కట్ని కటింగ్ చేస్తాను. ఎలా అంటే ఇలా మనం బ్లౌజ్ మొత్తం కుట్టేసేసుకున్నాం కదా, ఇట్లా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే ఇట్లా మనము సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ప్రిన్స్ కట్ కింద ఈ వేస్ట్ పార్ట్ దగ్గర మెజర్ చేసుకోవాలి. నేనేంటంటే 4 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అలానే ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 10 ఇంచెస్కి ఈ మార్కింగ్కి ఇట్లా ఒక లైన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ పాయింట్ని బేస్ చేసుకొని చంక భాగం దగ్గర వరకు ఇలా
మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. అలానే కింద మనం ఇట్లా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. సో ఇంకా ఫైనల్గా మనము ఈ రెండు ముక్కల్ని కూడాను జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకు తెలిసిందే కదా, బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇవి ఇట్లా నెక్కి బ్యాక్ సైడ్ నాట్స్ వేసేసుకుంటాము. సో లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టిచ్ వేసినట్లు మెయిన్ క్లాత్ మీద కూడా కనిపించట్లేదు. అర్థమైంది కదా మీకు? సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye-bye.